బ్రేకింగ్ న్యూస్ ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సైలో డంప్ బంకర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బంకర్ తొలగించాలంటూ కిస్టారం గ్రామస్తులు రైలు పట్టాలెక్కారు. గూడ్స్ ట్రైన్ రాకపోకలు అడ్డుకున్నారు. నెల రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ సింగరేణి మేనేజ్మెంట్ స్పందించలేదని పట్టాలెక్కారు. కాలుష్యం కారణంగా వారం వ్యవధిలోనే 2 చనిపోయారని గ్రామస్తులు పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి సైలో డంప్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బంకర్ తొలగించాలంటూ కిస్టారం గ్రామస్తులు రైలు పట్టాలెక్కారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. రైలు పట్టాలపై ప్రజలు ఆందోళనకు దిగిన పరిస్థితి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అటు సింగరేణి డౌన్ డౌన్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే గూడ్స్ ట్రైన్ రాకపోకలు వారు అడ్డుకున్నారు. నెల రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ కూడా సింగరేణి మేనేజ్మెంట్ స్పందించలేదంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా కాలుష్యం కారణంగా వారం వ్యవధిలోనే 2 చనిపోయారని గ్రామస్తులు పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా చూడొచ్చు. పట్టాలపై వారంతా కూడా యువతులు కావచ్చు, అలాగే మహిళలు అలాగే అక్కడంతా కూడా వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పురుషులు మహిళలు మొత్తం అందరూ కలిసి కూడా గ్రామస్తులు ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. గూడ్స్ రైలు రాకపోకలను కూడా వాళ్ళు అడ్డుకున్నారు. పురుగుల మందు డబ్బాతో వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. బంకర్ తొలగించాలంటూ రైలు పట్టాలెక్కారు కిస్టారం గ్రామస్తులు. తమ ఆవేదన సింగరేణి మేనేజ్మెంట్ పట్టించుకోవాలంటూ కూడా వాళ్ళు ఆందోళనకు దిగిన పరిస్థితి సత్తుపల్లిలో చోటు చేసుకుంది.